యువతలోని ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఒక సువర్ణ అవకాశమని, యువత తాము నైపుణ్యం కలిగిన రంగాల్లో ప్రతిభను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా యువజనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ జి రాజ్ కుమార్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, సెట్కూరు సీఈఓ డాక్టర్ కె వేణుగోపాల్, కళాశాల చైర్మన్ జి రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ ప్రగతి, టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి కూడా సుమారు అద్భుతమైన ప్రదర్శన అందించారు. సార్ నవ్వండి సార్, కొద్దిగా సీరియస్ గా తెలుసుకోవాలి. అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు అధిగమించి ఉన్నత స్థాయికి చేరాలి అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన. మూడవది, ఇప్పుడు ఎంపీ మ్యామ్ చెప్పారు, లీడర్షిప్ క్వాలిటీస్. మన దేశానికి మీరు ఒక పెద్ద రిసోర్స్. యూత్ అన్నది చాలా పెద్ద హ్యూమన్ రిసోర్స్. సో ఎన్నో ఆశలు ఉన్నాయి దేశానికి. మిమ్మల్ని ఏ విధంగా చూడాలి, మీరు దేశాన్ని ముందుకు ఏ విధంగా నడిపిస్తారు, ప్రతి పనిలో కూడా మీరు ఏ విధంగా భాగస్వాములు అవుతారు అన్న ఆలోచన, ఎంతో ఆశలు దేశం మన యూత్ పైన పెట్టుకుంది. కాబట్టి సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ మీలో పెంపొందించాలి, సొసైటీని ముందుకు నడిపించాలి అన్న ఆలోచన గురించే యువజనోత్సవాలు మనం ఇక్కడ నిర్వహించుకుంటాం. నాలుగోది ఏంటంటే, స్టూడెంట్స్ అందరికీ ఒకే రకంగా టాలెంట్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఇన్వాల్వ్ క్వాలిటీస్ ఉంటాయి, కొంతమంది ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటారు, కొంతమంది ఇలాంటి వేదికల్లో చూసి నేర్చుకుంటారు. అంటే ఒకరి నుంచి ఒకరిని చూసి నేర్చుకోవడానికి, అలాగే ఈ రిలేషన్స్ ఏమున్నాయి, పబ్లిక్ రిలేషన్స్ కానీ, మీలో ఉండే పీర్ గ్రూప్ రిలేషన్స్ కానీ, అవి మరింత మెరుగ్గా తయారవడానికి ఈ యువజనోత్సవాలు ఒక వేదిక కావాలి. తర్వాత గెలుపు ఓటములు అన్నది ఎప్పుడు కూడా సహజం. సో రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి అన్న ఆలోచన. అంటే ఒకవేళ మనం ఓటమి అయితే అందులో ఏమి తప్పు చేసాము, ఆ ఇంట్రోస్పెక్షన్ మనలోనే ఉండాలి. రెండోసారి ఆ తప్పు చేయకూడదు, మరింతగా నేను రాణించాలి. సో రెండింటిని కూడా సమదృష్టితో తీసుకుని మనం ముందుకు వెళ్ళడానికి కూడా యువజనోత్సవాలకు అవకాశం ఇస్తుంది. లేదు అంటే ఏదైనా మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఎక్కడన్నా ఓటమిని అంగీకరించుకుంటా ఉండడం అన్నది ఎప్పుడు కూడా ఒక విద్యార్థులకు ఉండవలసిన ఆలోచన, యాటిట్యూడ్ కాదు. అని ఎప్పటికప్పుడు మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి, మనల్ని మనమే ఇన్స్పిరేషన్ గా ఉండాలి. సో ఆ విధంగా మీకు మోటివేట్ చేయడానికి ఈ వేదిక మంచి అవకాశం అవుతుంది అన్నది. అంటే ఆ స్పోర్టివ్ స్పిరిట్, ఆ యాటిట్యూడ్ అన్నది మీలో డెవలప్ అవుతుంది. అందుకు కూడా యువజనోత్సవాలు బాగా ఉపయోగపడతాయి. తర్వాత ఒక కమ్యూనిటీని ఏ విధంగా చూడాలి, సొసైటీకి నేను ఏ విధంగా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, సో భవిష్యత్తులో నేను రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఎలా ఉండాలి. తర్వాత ఎన్నో ఆలోచనలు ఉంటాయి మీ అందరికీ కూడా. చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తారు, వచ్చి మేము బీటెక్ చేసాము, ఎంటెక్ చేసాము, మా దగ్గర ఒక స్టార్ట్అప్ సంబంధించిన ఆలోచన ఉంది, మీతో షేర్ చేసుకోవాలి మేడం, మాకు ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అని. మన జిల్లా చూస్తే అగ్రి అండ్ రిలేటెడ్ సెక్టార్స్ డిపెండెంట్ డిస్ట్రిక్ట్. సో రైతుకి ఏ విధంగా సహాయపడాలి, రైతుకి టెక్నాలజీ ఏ విధంగా అందించాలి అన్న దానిపైన మన జిల్లా స్టూడెంట్స్ చాలా స్టార్ట్అప్స్ చేస్తూ ఉన్నారు. సో మీలో ఎన్నో వినూత్న ఆలోచనలు ఉంటాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. వాటన్నిటికీ కూడా పదును పెట్టాలి. భవిష్యత్తులో సొసైటీకి ఉపయోగపడాలి, నీడీ పీపుల్ కి ఉపయోగపడాలి, మేజర్ కమ్యూనిటీకి ఉపయోగపడాలి అన్న ఆలోచనలకి ఇక్కడ షేర్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. సో వీటన్నింటినీ కూడా మీరు అందించుకోవాలి. అలాగే మనకి ఈ వేదిక రామకృష్ణ సార్ వాళ్ళ కాలేజ్ లో చేస్తున్నాం.
అంటే మన గవర్నమెంట్ కాన్సెప్ట్ ఉంది, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, 1 family 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి ఇంటి నుంచి ఒక ఫోన్ డెవలప్ అవ్వాలి, ఒక బిజినెస్ పర్సన్ డెవలప్ అవ్వాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్ అవ్వాలి, ఒక వ్యక్తి మరో 10 మందికి సహాయం చేయాలి, ఇంటి నుంచి అది మొదలవ్వాలి అన్న ఆలోచన. ఆ విధంగా స్టూడెంట్స్ ఇక్కడ గైడ్ చేస్తూ ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇటువంటి స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, అలాగే అంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఇటువంటి ప్రోత్సాహం లభిస్తే మరింత ఎక్సెల్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడు కూడా మనకి మాస్టర్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఇదే కాలేజ్ లో మనకి వేదిక ఇవ్వడం, వారందరితో కలిసి కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. సో ఈ యువజనోత్సవ కార్యక్రమాన్ని ది బెస్ట్ ప్లాట్ఫామ్ లో మీరందరూ ఉపయోగించుకోవాలి. చాలా విషయాలు ఇక్కడ లెర్నింగ్ అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా లెర్నింగ్ ఇంక్లినేషన్ ఉండాలి, పేషెంట్ హియరింగ్ ఉండాలి, లెర్నింగ్ ఎప్పుడు కూడా ఇంక్లినేషన్ ఉండాలి. సో ఈ రెండు మీరు ఇక్కడ నుంచి నేర్చుకుని వెళ్తారు. రేపు పొద్దున్న ఇక్కడ నేర్చుకున్న విషయాల్ని మీరు ది బెస్ట్ గా చూపిస్తారు అన్న ఆలోచనతో మీ అందరితో మాట్లాడుతూ, మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చక్కగా వెల్ ఆర్గనైజ్ చేసినందుకు టీం అందరికీ కూడా నా యొక్క విషెస్ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో ఈరోజు యూత్ ఫెస్టివల్ జరగడం, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం నుండి మనకు సహకారం రావడం, ఇదంతా కూడా యువతను ముందుకు తీసుకెళ్లడం. ఈరోజు యువత, యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్. కాబట్టి మీ అందరికీ విలువలు నేర్పిస్తూ ఈరోజు ఈ కాంపిటీషన్స్ ఏవైతే ఉన్నాయో, సామాన్యంగా స్కూళ్ళల్లో లేకపోతే కాలేజ్లలో చూస్తారు, ఏదైనా డాన్స్ కాంపిటీషన్ కానీ మ్యూజిక్ కాంపిటీషన్ జరగమంటే ఎంతసేపు ఆ సినిమా పాటలు, ఆ పుష్ప పాటలు, ఇవే తప్ప ఇంకేముండవు. కానీ ఈ రోజు విలువలతో కూడిన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఈ ఫోక్ సాంగ్స్ కానీ, లేకపోతే ఫోక్ డాన్సెస్ కానీ, పెయింటింగ్స్ నుంచి మన ట్రెడిషన్స్ ని గుర్తు చేసుకునేలాగా, పిల్లలకు మర్చిపోకుండా తరతరాలుగా గుర్తుండిపోయేలాగా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యువత అంటే దేనికి తక్కువ కాదు. వీ షుడ్ లీడ్ ద వరల్డ్, యూ హ్యావ్ టు లీడ్ ద వరల్డ్. కాబట్టి ఎక్కడ కూడా భయపడకుండా రైజ్ యువర్ వాయిస్, యు ఆర్ ద వాయిస్ ఆఫ్ అవర్ కంట్రీ. అండ్ ఇప్పుడు అన్న చెప్పారు, క్రికెట్ టీం, విమెన్ క్రికెట్ టీం, దే గాట్ హోమ్ వరల్డ్ కప్. ఎందుకు? బికాస్ దే వర్ నాట్ సెంట్ ఆర్ దే వర్ నాట్ టు బి మెంట్ టు బి అట్ హోమ్. వాళ్ళు, దట్స్ ద రీజన్ దే గాట్ హోమ్ వరల్డ్ కప్. సో అమ్మాయిలు దేనికి తక్కువ కాదు, వాళ్ళని మంచిగా చదివిస్తూ ప్రోత్సహిస్తూ ఈరోజు టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళను మంచి ప్లేయర్స్ గా, లేకపోతే పొలిటీషియన్స్ గా, డాక్టర్లు, ఇంజనీర్లుగా చదివించి వి షుడ్ మేక్ అవర్ కంట్రీ ప్రౌడ్ అని నేను చెప్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక టార్గెట్ తో చేయాలా, ఎందుకంటే మన స్టేజ్ మీదనే మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన స్టేజ్ మీదనే 2 మహానాయకులు ఉన్నారు, ఒక కలెక్టర్ గారు, ఒకటి ఎంపీ గారు. మనం వాళ్ళ దగ్గరనే నేర్చుకోవాలా ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటే. మొన్న కూడా మన ఉమెన్స్ వరల్డ్ కప్ లో మన ఇండియాని సత్తా చూపించినారు, మీరు చూశారు. మనం ఓన్లీ మెన్స్ నే ఎంకరేజ్ చేసాం, మెన్స్ వరల్డ్ కప్ నే ప్రతిదీ మెన్స్ వరల్డ్ కప్ నే ఎంకరేజ్ చేసాం. కానీ మనం మొన్ననే చూసాం ఉమెన్స్ వరల్డ్ కప్ వాళ్ళు గెలిచి మన దేశ సత్తా ఏదో చూపించినారు. దానికోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ముందుకు రావాలి. నేను కూడా ఒకటే అంటాను మన కలెక్టర్ మేడం కి, మేడం మనకు ఇంకా 3.5 years ఉంది, మనకు ఒక నంద్యాల ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఎవ్రీ డే మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి, నంద్యాల డెవలప్ చేయాలా. ఎందుకంటే మనకు టార్గెట్స్ ఉన్నాయి ఎవ్రీ డే. అంటే మనకు నిద్ర లేకుండా ఏదో ఒకటి చేయాలా. ఎందుకంటే మనకు ఒక నంద్యాల ఒక హబ్ లాగా తయారు చేయాలా, ఒక స్పోర్ట్స్ హబ్ లాగా తయారు చేయాలా.
మీ ఎంపీ గారికి, మన మినిస్టర్ గారికి, మళ్ళీ కలెక్టర్ మేడం కి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా నంద్యాలకి #1 డిస్ట్రిక్ట్ గా చేద్దామని కోరుకుంటూ సెలవుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. అలాగే ఈ సంవత్సరం గడిచిన 15 సంవత్సరాల నుంచి పాల్గొనేవాళ్ళం కాదు. కానీ ఈ సంవత్సరం మీ ఆధ్వర్యంలో దాదాపు విద్యార్థులు దీంట్లో పాల్గొంటున్నారంటే ఈ రియల్గా ఈరోజు ప్రోగ్రాం విజయపట్నంలో చాలా యువకులకు సంబంధించిన చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు కేవలం ఆత్మ పాటలకు మాత్రమే అభివృద్ధి కాకుండా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కూడా చాలా కార్యక్రమాలు జరుగుతుండడం జరిగింది. అన్నింటిలో కూడా యాక్టివ్గా 100% కమిట్మెంట్ పాల్గొనండి. ప్రయోజనం ఇంపార్టెంట్ కాదు. నేను వచ్చిన తర్వాత ఇవాళ మీరు అసెస్ చేసుకొని బయట పార్టిసిపేట్ చేసి అందరూ మన విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, అలాగే యువత ప్రత్యేకించి ఉద్యోగాలను ఆధారపడకుండా మీరు ఉద్యోగం స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు అవసరమైనటువంటి ఎంటర్ప్రీనర్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేడం గారి ఇద్దరు మేడం గారు వారి ఇంకో ఆధ్వర్యంలో చాలా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ఎంటర్ప్రీనర్ ఆధ్వర్యంలో ప్రయత్నం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.